ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏమంటూ చాలా అద్భుతం జరిగింది. ఏం అద్భుతం? నువ్వు ఇవాళ ఒకవైపు తుంగభద్ర మీద అటు ఆంధ్రప్రదేశ్ ఇటు కర్ణాటక ఇద్దరు ప్రాజెక్టులు కడుతున్నారు. అవి కాకుండా 3 బ్యారేజీలు కడుతున్నారు. ఇవాళ కర్ణాటక గవర్నమెంట్ మనకు ఒక లెటర్ రాసింది. కర్ణాటక గవర్నమెంట్ రాసినటువంటి లెటరు కొంత నువ్వు కర్ణాటకతో కుమ్మక్కైనవనేటువంటి ఆందోళన ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకు కలుగుతూ ఉంది. ఏం రాసింది? ఇది కర్ణాటక ప్రభుత్వం తెలంగాణకు రాసినటువంటి లేఖ. ఈ లేఖలో కర్ణాటక తెలంగాణను ఏం కోరుతుంది అంటే, ఫర్దర్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ బై ద స్టేట్ ఆఫ్ కర్ణాటక ద స్టేట్ ఆఫ్ తెలంగాణ నాట్ టు పెరిస్పిరేట్ ద మ్యాటర్ విత్ ఎనీ కామెంట్స్ అబ్జర్వేషన్ టు ద కన్సర్న్డ్ అథారిటీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఆఫ్ కర్ణాటక. మేము కట్టుకుంటున్న ప్రాజెక్టులు చిక్కల మంచి బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్, చిక్కలపర్వి బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ అక్రాస్ తుంగభద్ర రివర్. మేము తుంగభద్ర రివర్ మీద ఈ 2 ప్రాజెక్టులు కట్టుకుంటున్నాము. వీటికి మీరు ఎలాంటి అడ్డంకులు చెప్పొద్దు. మీరు ఏ అడ్డంకులేవి కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవద్దు. మీరు సప్పుడేకుండుండ్రి అని కర్ణాటక అడిషనల్ చీఫ్ సెక్రటరీ మన తెలంగాణ ఇరిగేషన్ కార్యదర్శికి రాసిన లేఖ. దీనికి మీరు ఏం రెస్పాన్స్ ఇచ్చిండ్రు? నిజంగానే ఇప్పుడు నాకు ఎందుకు ఇది నిజం అనిపిస్తుంది అంటే, ఇప్పుడు సంవత్సరం అయింది ఈ ప్రాజెక్టులు స్టార్ట్ అయ్యి. ఈ కురిడి కానీ, చిక్కలపర్వి కానీ, చిక్కల మంచి కానీ, ఈ 3 ప్రాజెక్టులు కర్ణాటక స్టార్ట్ చేసి దాదాపు కురివి అయితే సగం పని అయిపోయింది కురిడి. ఈ 2 బ్యారేజీలు కూడా ఇలా ముందుకు పోతా ఉన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం అబ్జెక్షన్ కూడా చెప్పలే. కనీసం ఇది ఎట్లా కడతారు అని చెప్పి తెలంగాణ గవర్నమెంటు కేంద్ర ప్రభుత్వానికి కానీ, కేఆర్ఎంబీకి కానీ, కర్ణాటకకు కానీ దీనివల్ల మా తెలంగాణకు నష్టం జరుగుతుంది, దీన్ని ఎలా కడతారు అని చెప్పి ఈ రోజు వరకు తెలంగాణ ప్రభుత్వం సపోర్ట్ చేయలే. అంటే మీకు కర్ణాటక ఈ ఉత్తరం రాసింది సపోర్ట్ చేయకుండ్రి అని. కర్ణాటక రాసినట్టే మీ చీకటి ఒప్పందం ఏంది, మీరు సపోర్ట్ చేయకుండా ఎందుకున్నారు అని ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఆ 35 టీఎంసీలతోని నవేలి రిజర్వాయర్ కట్టినా ఈ 9.5 టీఎంసీలతో ఈ 3 ప్రాజెక్టులు నిర్మిస్తే దాదాపు మనకు ఎంత నష్టము? 45 టీఎంసీలు. రేపు ఆర్డీఎస్కు మనకి ఇప్పటికే 15.9లో 5 కూడా రావట్లేదు. అంతేకాదు రేపు తుంగభద్ర నీళ్లు శ్రీశైలంలోకి రావాలి. పైన ఈ నీళ్ళన్నీ ఆగితే రేపు శ్రీశైలంకు ఫ్లో తగ్గితే రేపు శ్రీశైలం మీద ఆధారపడ్డ కల్వకుర్తి ఎఫెక్ట్ అవుతుంది, మనం కట్టుకుంటున్న పాలమూరు ఎత్తిపోతల పథకం ఎఫెక్ట్ అవుతుంది. ఇవన్నీ నష్టం జరుగుతున్నాయని తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సడీ సప్పుడు లేకుండా ఉన్నది అని ఇలా ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నాం మేము. అయితే అందుకే మేము ఇవాళ ఆ విషయాలు ఏందో బయట పెట్టాలి. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన చర్చల వివరాలు ప్రజల ముందు పెట్టాలి. అంత సీక్రెట్ ఏంది? ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్ల మంత్రినే బయట ఎందుకు కూర్చోబెట్టినరు? మన తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్లు, ఐఎస్డబ్ల్యూఆర్ ఇంటర్ స్టేట్ ఇంజనీర్లు కానీ మన ఈఎన్సీని కూడా లోపలికి ఎందుకు రానియలేదు? ఈ ఇంజనీర్లను బయటపెట్టి నీళ్ల మంత్రిని బయటపెట్టి మీ ముగ్గురు సీక్రెట్గా గంట సేపు ఏం మాట్లాడుకున్నారో ఆ వివరాలు ఏంది, తెలంగాణకు జరిగే ప్రయోజనం ఏంది, తెలంగాణకు మన హక్కులు కాపాడడానికి మీరు చేసిన కృషి ఏందో రాష్ట్ర ప్రజల పక్షాన మేము అడుగుతా ఉన్నాం. చెప్పండి. ఇప్పుడు కర్ణాటక గడుతున్న అక్రమ ప్రాజెక్టులు ఆపినరా? ఆర్డీఎస్కు నీటి వాటా సాధించినరా? మీరు చేసింది ఏందో చెప్పాలని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మా పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తా అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఎందుకంటే తెలంగాణకు ట్రిబ్యునల్ న్యాయబద్ధంగా ఇచ్చిన అటు గోదావరి నీళ్లు కానీ, రాబోతున్నటువంటి కృష్ణా అవార్డుల్లో ఏ ఒక్క చుక్క నీళ్లు తగ్గినా, నువ్వు ఎక్కడ కాంప్రమైజ్ అయినా బీఆర్ఎస్ పార్టీ దానికి అంగీకరించదు. తొందరపాటు నిర్ణయాలతో దీర్ఘకాలికంగా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయొద్దని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ జరుగుతున్నది ఏంది? యాక్చువల్గా తన అవగాహన రహిత్యంతో రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి అన్యాయం చేస్తుండనేటువంటిది మా భావన. ఇవాళ 4 అంశాలు కలిపి మాట్లాడుతుండ ఆయన. దెర్ ఆర్ 4 డిఫరెంట్ ఇష్యూస్. ఇందులో మొదటి ఇష్యూ ఏంది? గోదావరి నదిలో తెలంగాణకు 968 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి, నికర జలాల కేటాయింపులు ఉన్నాయి మనకు. ఈ 968 టీఎంసీలో ఇప్పటి వరకు 830 టీఎంసీలకు మనకు టెక్నికల్ అడ్వైజరీ క్లియరెన్స్, ఫైనల్ క్లియరెన్స్ ఇరిగేషన్లో టీఏసీ తెచ్చుకున్నాం. 830 వరకు తెచ్చుకున్నాం.
ఇంకా 138 టీఎంసీలకు అనుమతులు రావాల్సి ఉన్నది. అయితే ఆ 138 అనుమతులు తొందరగా తెచ్చుకోవాలి. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ మేము ఎంత కష్టపడ్డామో మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే 60 ఏళ్ళు బీఆర్ఎస్ కంటే ముందు 60 ఏళ్ళు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాయి. తెలంగాణకు కేటాయించిన 968 టీఎంసీలో 60 ఏళ్లలో మన ప్రాజెక్టులకు అనుమతి వచ్చింది ఎంత అంటే 265 టీఎంసీలు. 60 years 265 టీఎంసీస్కు మనకు అనుమతులు వచ్చినాయి. 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో 383 టీఎంసీలకు గోదావరిలో మేము అనుమతులు తీసుకొచ్చాం. అంటే 60 ఏళ్లలో మీ రేషియో 4.48 టీఎంసీ పర్ ఇయర్ మీరు గోదావరిలో తెలంగాణకు తెచ్చిన అనుమతులు. 9.5 ఏళ్లలో 383 టీఎంసీలు అంటే 40.36 టీఎంసీలు పర్ ఇయర్. అంటే మీకంటే 10 times. మీరు 4 మేము 40 టీఎంసీలు ప్రతి సంవత్సరం అనుమతులు తెచ్చినాం మేము. మరి ఇప్పుడు మీరు వచ్చి కూడా 2 సంవత్సరాల 7 నెలలు అయింది. ఏమైనా తెచ్చిండ్రా? ఇప్పుడు మేమున్నప్పుడు కూడా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అనే సబ్జెక్ట్ నడుస్తూ వచ్చింది. బట్ మేమేం చెప్పినాం ఆ రోజు? ముందు మా 968 టీఎంసీల నికర జలాలకు మా ప్రాజెక్టులన్నీ క్లియర్ చేసినాకనే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ చేపట్టాలి అని స్పష్టంగా బీఆర్ఎస్ చెప్పింది. ఇవాళ మీరు ఆ 968 అనుమతులు తేకుండానే తొందరపడి ఇంటర్లింకింగ్ మీద మీరు ఎందుకు ముందుకు పోతున్నారు? 968 అనుమతులు ఎందుకు తేలే మీరు? బ్యాలెన్స్ ఇప్పుడు మనకు 830 టీఎంసీలు వచ్చేసినాయి. మిగతా 138 టీఎంసీల కాడ డిపిఆర్లు ఇచ్చినాం మేము ఆల్రెడీ. సమ్మక్క సాగర్ 47 టీఎంసీలు, వార్ధా 20 టీఎంసీ, ఎల్లంపల్లి 30 టీఎంసీ. ఈ డిపిఆర్లని ఢిల్లీలో ఉన్నాయి, మా ప్రభుత్వమే సబ్మిట్ చేసింది. మీరు వచ్చినాక వాపసు వస్తున్నాయి, అవి క్లియరెన్స్లు వస్తలేవు, వాపసు వస్తున్నాయి. సమ్మక్క సాగర్ వాపసు వచ్చింది, వార్ధా వాపసు వచ్చింది. మీరు పట్టించుకోవడం లేదు. మన 968కి పూర్తి హక్కులు తెచ్చినాక ఛత్తీస్గఢ్లో మిగిలి ఉన్న 147 టీఎంసీలతో ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ చేస్తాము అన్నారు. చెయ్యండి, దానికి అభ్యంతరం లేదు. ఆనాడు బీఆర్ఎస్ ఏం చెప్పింది? ముందు మా 968 టీఎంసీలు గోదావరిలో మాకు టీఏసీ క్లియరెన్స్లు అన్ని అనుమతులు ఇచ్చినాక ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ చేపట్టాలి. నంబర్ 1. నంబర్ 2, ఆ ఇంటర్లింకింగు తెలంగాణ గుండనే వెళ్ళాలి. సమ్మక్క సాగర్ టు నాగార్జున సాగర్ వెళ్ళాలి. నంబర్ 2. నంబర్ 3, ఆ ఇంటర్లింకింగ్ 147 టీఎంసీల్లో సగం నీళ్లు మాకు ఇవ్వాలి, అంటే 74 మాకు ఇవ్వాలి. ఇవన్నీ రికార్డులలో ఉన్నాయి. మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లో స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున నీళ్ల మంత్రిగా నేను, ఆనాటి మన అధికారులు స్పష్టంగా 100 సార్లు చెప్పినాం, 100 మీటింగుల్లో చెప్పినాం, మినిట్స్లో రికార్డ్ అయి ఉన్నది. అయితే ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్నది ఏంది? ఈ 968 గురించి ఆలోచన చేయక మనకు ట్రిబ్యునల్ ద్వారా వచ్చిన 968 టీఎంసీల నీళ్లకు పూర్తి హక్కులు సాధించకుండానే ఆగమాగం గోదావరి బనకచెర్లకు ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్కు ఈయన ముందుకు పోతా ఉన్నాడు. ఇలా 3 నష్టాలు జరుగుతున్నాయి. ఒకటి, మన 968లో బ్యాలెన్స్ 138 ఇంకా అనుమతి రాలేదు. నంబర్ 1. నంబర్ 2, అది తెలంగాణ భూభాగం నుంచే పోవాలి. సమ్మక్క సాగర్ టు నాగార్జున సాగర్ పోతే మన హక్కులు ఫస్ట్ రైట్ మనకు ఉంటుంది. ఇప్పుడు తెలుగు గంగ ఉన్నది, తెలుగు గంగ పోతే చెన్నైకి పోయే వరకు ఏమవుతుంది? 15 ఎన్నడు పోలే, 3-4 కూడా పోవు. వెనక తోమంట రాయలసీమ ఉంటుంది, వెనక ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, ముందు వీళ్ళే గుంజుకుంటారు. ఇప్పుడు కూడా మన సమ్మక్క సాగర్ నుంచి ఇంటర్లింకింగ్ నాగార్జున సాగర్ నుంచి గ్రాండ్ యానకట్టుకు మీరు తీసుకపోతే మనకేమైతుంది? ఫస్ట్ రైట్ గోస్ టు తెలంగాణ. కానీ దాన్ని వదిలిపెట్టి పోలవరం నల్లమల్ల సాగర్, పోలవరం సోమశిల గ్రాండ్ యానకట్టు పెడుతుంది. ఇప్పుడు అంటే తెలంగాణకు నష్టం కాదా? నీకు కనీసం సోయి ఉందా? నువ్వు ఏం ఒప్పుకుంటున్నావు? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే నువ్వు అవగాహన రైత్యంతో ఆగం చేస్తున్నావు రాష్ట్రాన్ని. మన 968 ఫస్ట్ మనది పక్కకు పెట్టాలి కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి 512, మనకు 968. ఆంధ్రప్రదేశ్ 512 వాడేసుకున్నది ఆల్రెడీ. ఇప్పుడు కొత్తగా పెట్టే ఇంటర్లింకింగ్ పేరిట వాళ్ళు 512 వాళ్ళు ఎన్ష్యూర్ చేసుకొని పైన మరో 200 టీఎంసీలు గోదావరి నల్లమల సాగరు, గోదావరి కావేరీ పేరిట వాళ్ళు తీసుకుపోతున్నారు. మరి తెలంగాణ ముఖ్యమంత్రి నీకేం సోయి ఉండాలి? నా 968 నేను ఎన్ష్యూర్ చేసుకొని ఇవి పక్కకు పెట్టుకొని ఈ ఇంటర్లింకింగ్లో నాకు సగం ఇవన్నీ నువ్వు మాట్లాడాలి. కానీ మన 968 ముచ్చట తేల్చడు, మిగిలిన 138 టీఎంసీలకు అనుమతులు సాధించడు, డిపిఆర్లు వాపసు వస్తాయి, పోలవరం బనకచెర్ల
తెలంగాణ గుండా కాకుండా ఆంధ్రాకేలే కిందికేలి కింద నీళ్లు పోవడానికి నువ్వు అంతర్గత ఒప్పందం చేసుకున్నావని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, లీకులు వస్తూ ఉన్నాయి. మరి నీ సీక్రెట్ మీటింగ్ ఏంది? పత్రికల్లో వార్తలు వచ్చేది నిజమా? తెలంగాణ భూభాగం నుంచి పోతుందా? అది కిందికేలి కిందనే పోతుందా? తెలంగాణకు శాశ్వతంగా నువ్వు సమాధి కట్టదలుచుకున్నావా? నష్టం చేయదలుచుకున్నావా? మన 968 అనుమతులు ఇస్తానని సిఆర్ పాటిల్ నీకు హామీ ఇచ్చిండా? మరి 968 క్లియరెన్సుల్లో నీ 2 సంవత్సరాల 7 నెలల పాలనలో ఒక్క ప్రాజెక్టుకు అనుమతి దేలేదు, కానీ డిపిఆర్లు ఎందుకు వాపసు వచ్చినాయి? అదే బీఆర్ఎస్ 383 టీఎంసీలకు మేము నీళ్లు తెచ్చినాం, అనుమతులు తెచ్చినాం మేము. నువ్వు ఎందుకు ఒక్క టీఎంసీకి కూడా నీళ్లు తేలే ఇప్పటిదాకా? ఇది మేము ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నాం. అందువల్ల ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో కూడా సగం నీళ్లు తెలంగాణకి ఇవ్వాలి, అది తెలంగాణ భూభాగం నుంచే పోవాలి అని మేము ఆ రోజు చెప్పినాం. అది జరుగుతుందా జరుగుతలేదా? నువ్వు ఏమి చీకటి ఒప్పందం చేసుకున్నావు, ఆ సీక్రెట్ మీటింగ్ వివరాలు ఏందో ప్రజలకు చెప్పాలి. అదేవిధంగా కృష్ణా బేసిన్, ఇప్పుడు వాస్తవానికి ఆ రోజు కాంగ్రెస్ అన్యాయం చేసింది. రాష్ట్రం విడిపోయేటప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లో స్పష్టమైనటువంటి కృష్ణా నదీ జలాల పంపకం గురించి చెప్పకపోవడం వల్ల ఓన్లీ ప్రాజెక్టుల వారీగా ఉంటే అది తెలంగాణకు ఉన్న నీళ్లు పంచితే మనకు నష్టం జరుగుతుందని 9 ఏళ్లు కేసీఆర్ గారు పోరాడి కేంద్రం మీద ఒత్తిడి పెట్టి సుప్రీంకోర్టుకు పోయి కృష్ణా నదీ జలాల పునః పంపిణీకి కేసీఆర్ గారు కేంద్రం మెడలు వంచి ఆ ట్రిబ్యునల్ను సాధించినారు. 1050 టీఎంసీలను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య క్యాచ్మెంట్ ఆధారంగా నీళ్లు పంపిణీ చేయాలని కేసీఆర్ సాధించిన గొప్ప విజయం ట్రిబ్యునల్. అది బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది. నీళ్ల మీద అణువణువున అవగాహన ఉంది కనుక ఆ కృష్ణా నదీ జలాలు 50 టీఎంసీలను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య పంచాలని కేసీఆర్ గారు 9 ఏళ్లు పోరాడి ట్రిబ్యునల్ సాధించింది. ఇప్పుడు ట్రిబ్యునల్ ఫైనల్కి వచ్చేసింది. ఆర్గ్యుమెంట్లు 2 రాష్ట్రాలే అయిపోయినాయి. బహుశా చివరి దశలో ఉంది. కొద్ది నెలల్లోనే మనకు నీళ్ల కేటాయింపులు రాబోతా ఉన్నాయి. ఎనీ మూమెంట్ కృష్ణాలో మనకు నీటి హక్కులు ఎన్ని అని తేల్తాయి. సో ఈ క్రమంలో నువ్వు ఎందుకు ఈ ఆగమాగం అగ్రిమెంట్లు చేస్తున్నావు? ఈ తాత్కాలికంగా నెల 2 నెలల్లో మనకు 700-800 టీఎంసీలు రాబోతా ఉంటే నువ్వు ఎందుకు ఈ చీకటి ఒప్పందాలు చేస్తావు? అన్ని కలిపిండి ఇలా గోదావరి, కృష్ణ, తుంగభద్ర, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, ఈ 4టిని కలిపి అవగాహన లేకుండా ఆగమాగంగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం చేయబోతా ఉన్నారు.